ఇది మల్బరీ. ప్రూన్ చేసుకుంటే మనకి మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుంది. ఇది బార్బడోస్ చెర్రీ అండి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. కానీ వర్షం అయితే ఎక్కువ రాలిపోతున్నాయి. చెట్టు నిండా ఫ్లవర్స్ ఏనండి మొత్తంగా. చూడండి ఇదొక మల్బరీ, ఇదొక బార్బడోస్ చెర్రీ అండి. ఇది కూడా నేను 200 లీటర్ డ్రమ్లో పెట్టుకున్నాను. చెట్టు మొదలు చూడండి ఎంత లావుందో. ఇది మందార, ఇది దేశవాళీ పింక్ కలర్ వస్తుంది. గోంగూర చూడండి నేను గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. దీంట్లో బెండ వచ్చింది కదా, ఇది వేరే దాంట్లో మార్చుకుంటాను. కాగడాలు, ఇది పింక్ కలర్ డిసెంబరం అండి. ఇది నవంబర్ నెలలో వస్తుంది కదా. ఇవండి బుషీగా నేను స్టెమ్స్ అయితే ఇలా కట్ చేసుకుంటాను. కట్ చేసుకుంటే ఇది బుషీగా పెరుగుతుంది. ఇది చూడండి. ఎప్పుడైనా ఈ డిసెంబర్లో మాత్రం మనం పైన చిగులు చిక్కుంటే బుషీగా పెరుగుతుంది. చామంతి కూడా అలానే చేసుకోవచ్చు. మందారాలు, ఇది పంచముఖి మందార, ఇది ఒక వెరైటీ మందార, ఇది వంగండి. నిమ్మ చెట్లు చూడండి గార్డెన్లో. ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు, సీడ్స్తో వేసిన మొక్కలు ఇవి. ఇవండి కనకాంబరాల మొక్కలేనండి. చూడండి స్ట్రేలో పెట్టాను కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఈ చెట్టు ఎల్లోగా మారింది కదా, దీనికి మంచిగా ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి మనం వేసుకుంటే మళ్ళీ గ్రీన్గా అవుద్ది. వర్షాల వల్ల అలాగా అయింది ప్లాంట్. నేనైతే వాటర్లో కలిపి ఎప్సమ్ సాల్ట్ వేసాను. అంటే గుత్తి గులాబీ, పుదీనా స్టెమ్స్ పెట్టుకున్నాను. చామంతులు చూడండి. ఇవ్వండి చామంతి అండి. ఇక్కడ కూడా ఉన్నాయండి చామంతి. నేను రెండు స్టెమ్ములు పెట్టానండి ముందు ఇయర్. అవన్నీ ఇలా ఇన్ని వేరే చేసుకున్నాను స్టెమ్స్ ద్వారా. స్టెమ్స్ నాటుకుంటే చామంతులు వచ్చేస్తాయి. ఇదండి గోరుచిక్కుళ్ళు, చామంతులు చూడండి గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను. ఇంక మీ సిటీస్లో ఆర్డర్ పెట్టామండి. 30 రకాలు 180 రూపీస్ ఆర్డర్ పెట్టాం, వస్తాయి. డ్రాగన్ అయితే చూడండి. గండపాదండి చూడండి ఎలా ఫ్లవర్స్ ఫుల్గా వస్తున్నాయి. కాయలు వర్షాలు పడుతున్నాయి కదా. మల్బరీ చూడండి ఇంప్రూవ్ చేసుకున్నాను కదా. స్టెమ్ నిండా ఫ్రూట్స్ ఏనండి ఎలా ఉన్నాయో.
ఇది మామిడి అల్లం. గులాబీ ప్లాంట్స్ అండి, 20 రూపీస్కి ఒకటి లెక్క కొనుక్కున్నాను, ఇంక వేరే ట్రాన్స్పోర్ట్ చేయలేదు. మొత్తం 5 మొక్కలు 100 రూపీస్కి తీసుకున్నాను.